బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. మిల్లెట్స్ అనేది చాలా వచ్చింది ఎంఫోసిస్. మన ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు, అందరూ కూడా చెప్తున్నారు మిల్లెట్స్ అని. సమ్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్. మిల్లెట్స్ ఆర్ వెరీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, సో బాడీలో అబ్జర్వ్ కాదు గ్లూకోజ్. సో వీ హావ్ టు రిప్లేస్ అవర్ రిఫైన్డ్ కార్బ్స్ లైక్ రైస్ కానీ ఇడ్లీ అటువంటిది విత్ మిల్లెట్స్. ఇప్పుడు మిల్లెట్ ఇడ్లీ తీసుకోండి, మిల్లెట్ దోశ తీసుకోండి, సేమ్ థింగ్ కదా. అలాగే మిల్లెట్స్ తోటి కప్పు సాంబారు, వెజిటబుల్ ఆకుకూర, దాంతో పాటు 2 eggs, చాలా హెల్తీ. యుల్ గెట్ ఆల్ ద ప్రోటీన్స్, ఆల్ ద వెజిటబుల్స్, ఫైబర్ అన్ని వస్తుంది. ఫైబర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆల్ దీస్ అవైలబుల్. మన ఓన్ అంటే ఓన్లీ థింగ్ మనకి దీని గురించి థింక్ చేయటము, ఇలా చేయాలా అని టైం దొరకటం లేదు చాలా మంది. జనరల్ యావరేజ్ గా ఆఫీస్ కి వెళ్తారు, పొద్దున ఈవినింగ్ వస్తారు, ఏదో రిలాక్స్ అవడానికి దే గో అవుట్ అండ్ హ్యావ్ సమ్ డిన్నర్. అలాగే అయిపోయింది. దీని గురించి ఆలోచించి ఇలాగ రెగ్యులేట్ చేసుకుంటాం మన లైఫ్. ఒక హెల్తీ లైఫ్ స్పాన్ డెఫినెట్ గా ప్రొలాంగ్ అవుతుంది. వీ కెన్ నౌ సీ దట్ ఇప్పుడు చాలా స్టడీస్ ఉన్నాయి, అప్ టు 10 years we are able to prolong life span by following all this pattern. ఇది వరకు ఎక్కడో 50s లో ఉండేది, ఇప్పుడు ఆల్రెడీ 70s కి వచ్చింది. బట్ 80s కంపల్సరీ అనేది ఏమంటే ఐ డోంట్ సీ ఎనీ రీజన్ వై పీపుల్ ఆర్ నాట్ లివింగ్ అప్ టు 80s కి వచ్చేస్తుంది. బట్ జస్ట్ కొంచెం we have to follow this. సో ఐ థింక్ వీఆర్ వెరీ ఎన్లైటెండ్ సార్ మీతో ఇవాళ మాట్లాడడం. బికాస్ మీరు ఎంత బ్రేక్ డౌన్ చేసి అందరికి పండుగలు చేతిలో పెట్టినట్టు అందరికి అర్థమయ్యే విధంగా చెప్పారు సార్. ఐ థింక్ ఈ సీరియస్నెస్ రియలైజ్ అవుతారని ఆశిస్తున్నాను. నా మెసేజ్ ఇదేమో, డోంట్ టేక్ ఫ్యాటీ లివర్ లైట్. ఇట్ ఈస్ ఎ సీరియస్ థింగ్ which has to be immediately counted, because fatty liver is the center of all disease. Fatty liver వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్, కార్డియక్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, న్యూరో ప్రాబ్లమ్స్ అన్ని కూడా రిలేటెడ్. సో టేక్ ఇట్ వెరీ సీరియస్. వాట్ డు యు డు టు రిలాక్స్ సార్? మీకు ఇదే రిలాక్సేషన్? నేను వర్క్ రిలాక్సేషన్. నాకు అంటే అది కూడా ఇంపార్టెంట్. వర్క్ స్ట్రెయిన్ పెట్టుకుంటే బర్న్అవుట్ సింప్టమ్స్ వచ్చేస్తాయి మా మెడికల్ ప్రొఫెషన్ లో, బికాస్ కాన్స్టెంట్లీ వీఆర్ డీలింగ్ విత్ పేషెంట్స్, డిసీజెస్, డెత్స్ కదా. సో వీ గెట్ బర్న్అవుట్ వెరీ ఫాస్ట్. 50s లోనే చాలా మంది వెస్టర్న్ వరల్డ్ లో ఇప్పుడు రిజైన్ చేస్తారు. నేను ఐ కన్వర్టెడ్ మై వర్క్ ఇంటూ రిలాక్సేషన్. అంటే ప్రతి పేషెంట్ మా దగ్గరికి వచ్చి ఒక స్టోరీ ఉంటుంది అన్నమాట. అంటే ఎవ్రీ పేషెంట్ ఈస్ ఎ ఫిల్మ్ స్టోరీ ఫర్ మీ. ఒక ఫిల్మ్ చూసినట్టు. అంతే కదా సార్. సొంత మీ మేనల్లుడు అంత పెద్ద ఫిల్మ్ మేకర్ అయ్యండి. అవును, నాగేశ్వరి. కరెక్ట్. సో నాకు ఐ గెట్ ఇన్వాల్వ్డ్ వెరీ మచ్ ఇన్ పేషెంట్స్, వాళ్ళ హిస్టరీ కానీ. సో ఇంకోటి ఏమంటే మా డాక్టర్స్ కి యూ షుడ్ రియలైజ్ దట్ పేషెంట్ మా దగ్గరికి వచ్చాడంటే హీ సబ్మిటింగ్ హిమ్సెల్ఫ్ కంప్లీట్ ట్రస్ట్ తోటి వస్తాడు. సో ఇట్స్ ఇంపార్టెంట్ నో ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద పేషెంట్. కొంతమంది వెన్ యూ డెల్వ్ ఇన్ టు ది హిస్టరీ మాకు తెలిసిపోతుంది, వాళ్ళ అంకుల్ ఏదో డిజీజ్ క్యాన్సర్ తో చనిపోయారు, దానివల్ల ఈయన చాలా వరీ తోటి క్యాన్సర్ ఉండొచ్చు అనుకొని ఈజ్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్స్. అల్సర్ ప్రాబ్లమ్ మే బి రిలేటెడ్ టు వరీ అబౌట్ క్యాన్సర్. సో ఆ ప్రాబ్లమ్ మనం తీసేస్తే ఇది కూడా పోతుంది. అలాగా ఎవ్రీ పేషెంట్ హ్యాస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ హిస్టరీ. సో నేను ఐ రిలాక్స్ ఇన్ మై వర్క్. అది మెయిన్. అఫ్ కోర్స్ then I read a lot of non-medical books. ఈ లైబ్రరీ చాలా ఇక్కడ ఉన్న పుస్తకాలు ప్లస్ I got all the చాలా అంటే non-medical, mostly philosophy అటువంటి బుక్స్ ఎక్కువ. No wonder sir, I think world needs more people, leaders like you, అంటే who are constantly researching how to make life better అని చెప్పి. So we're so proud to be around you sir. I feel so privileged and honored for your time, and మిమ్మల్ని అప్పుడప్పుడు విసిగిస్తూ ఉంటాం సార్. మీరు ఏదో ఒక టాపిక్ మీద మాకు బోల్డ్ విషయాలు చెప్తే పాటిస్తారు అందరూ ఆశిస్తున్నాం. ఈ స్కూల్స్ వెంటనే మొదలు పెడతాం సార్ మా వైపు నుంచి. వాట్ ఎవర్ we are responsible as citizens to see that schools లో there has to be programs of proper lifestyle. అదే విధంగా టీచర్స్ కూడా ఫస్ట్ ట్రైన్ చేయాలి మనము. వాళ్ళు స్టూడెంట్స్ చెప్తారు, అండ్ ఎలిమినేట్ ఆల్ దిస్ టైప్స్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ ఫ్రమ్ ది స్కూల్స్. మదర్స్ కి కూడా పెట్టాలి సార్. ఇప్పుడు చిప్స్ ప్యాకెట్ మీరు చూస్తే చిల్డ్రన్ అందరు చిప్స్ తింటుంటారు. అడ్వర్టైజ్మెంట్ చిప్స్ పెద్ద టీవీస్ లో, దే ఆర్ ఆల్ వెరీ హార్మ్ఫుల్ ఫుడ్. గవర్నమెంట్ వైపు నుంచి కూడా we are banning alcohol కదా టీవీలో. why are we not banning this fast foods from? అంటే బికాజ్ ఇది అంత సీరియస్ అనుకోరు. అంటే as serious I am telling you today, because of this knowledge we have fatty liver disease పైన దీనిపైన they are as serious as alcohol ఎంత లివర్ డిజీజ్ కాస్ట్ చేస్తుంది, ఈ ఫాస్ట్ ఫుడ్స్ లో అంత లివర్ డిజీజ్ కాస్ట్ చేస్తుంది. ఈక్వల్ సీరియస్నెస్. అది ఫుడ్ ఇండస్ట్రీ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇండస్ట్రీ, ఆల్కహాల్ కన్నా కూడా స్ట్రాంగ్ ఇండస్ట్రీ. సో హౌ వీ కెన్ ఓవర్కమ్ దట్ అండ్ హౌ వీ కెన్ అనేది మనం చూడాలి. ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ సార్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ సార్ హోప్ఫుల్లీ జరుగుతున్న అందుబాటులో ఉండే ఫుడ్ పదార్థాలు కంటామినేషన్ లేకుండా ఎలా కన్స్యూమ్ చేయొచ్చు. ఐ థింక్ షుడ్ డిస్కస్ దిస్ ఇన్ ఎ వెరీ సీరియస్ వే, ఎందుకంటే అది కూడా పబ్లిక్ చాలా ఇంపార్టెంట్. హౌ టు ఈట్ హెల్తీ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్. అంతే కదా సార్. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ ఆనర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.